అందరికీ నమస్కారం. ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు సంబంధించి చుండూరు రవి ఘాటైన వ్యాఖ్యలు ఒంగోలులో చేశారు. ఈరోజు ఒంగోలులో కూడా మీడియాతో మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని మరి 1700 కోట్లకు పైగా ఖర్చుతోటి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. దానిపై ఆయన వ్యంగ్యాస్త్రాలు కూడా సంధించారు. దివంగత నేత ఎన్టీఆర్ అంటే మరి ఆ రోజుల్లోనే రూపాయి జీతం తీసుకోకుండా పనిచేసినటువంటి వ్యక్తి అని, అలాంటి మహోన్నత వ్యక్తి విగ్రహ ఏర్పాటుకు సంబంధించి మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ నిధులు ఖర్చు పెట్టడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. అదేవిధంగా అన్న ఎన్టీఆర్ కు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి అనేక మంది అభిమానులు ఉన్నారని, ఎవరైనా కూడా మరి అడిగిన చందాలు రూపంలో వస్తాయని ఆయన చెప్పడం జరిగింది. అవసరమైతే తాను కూడా ఒంగోలులో చందా ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు ఇస్తానని, తనతో పాటు మరికొందరు మంది చేత కూడా విగ్రహ ఏర్పాటుకు సంబంధించి చందాలు పంపిస్తామని ఆయన ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేయడంతో మరి వాతావరణం ఒకసారిగా కూడా వేడెక్కిందని తెలియజేసుకోవచ్చు. ప్రస్తుతం ఒంగోలు వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్తగా కూడా చుండూరు రవి గారు కొనసాగుతూ ఉన్నారు. ఈ విగ్రహ ఏర్పాటుకు సంబంధించి ఒక వైసీపీ లీడరు మరి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైనటువంటి అన్న ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు చందా ఇస్తానని చెప్పడంతో ఒంగోలులో కూడా ఒక కొత్త రాజకీయ వాతావరణం నెలకొందా అనే కోణంలో కూడా రాజకీయంగా చర్చ నడుస్తుందని తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఫారెన్ వెళ్ళి మరి ట్రస్టుల పేరుతోటి ట్రస్టులు ఏర్పాటు చేసుకొని మరి నిధులు అక్కడి నుంచి చందాల రూపంలో వేల కోట్లు, పార్టీ ఫండ్ రూపంలో వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చుకొని మరి వాటిని ఖర్చు చేస్తున్నారని ఆయన ఘాటుగా విమర్శించడం జరిగింది. అదేవిధంగా ఒక డిబేట్ లో ఏబిఎన్ ఛానల్ కు సంబంధించి ఒక డిబేట్ కార్యక్రమంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ అమరావతి రైతులకు సంబంధించి ఒక డిబేట్ లో మరి ఆయనపై ఘాటైన వ్యాఖ్యలు చేయటం, మరి అసభ్యకరమైనటువంటి పదాలతో జగన్మోహన్ రెడ్డి గారిని మరి అక్కడ ఉన్నటువంటి ఏబిఎన్ ఆ ఛానల్ కు సంబంధించినటువంటి ఆ డిబేట్ లో కూడా జగన్మోహన్ రెడ్డిపై చేసినటువంటి విమర్శలను వారంతా తీవ్రంగా ఖండించడం జరిగింది. ఈ రోజు ఒంగోలులోని తాలూకా పోలీస్ స్టేషన్ కార్యాలయం వద్దకు వెళ్ళి అక్కడ సిఐను కూడా కలిసి దీనికి సంబంధించి కేబుల్ యాక్ట్ ప్రకారం వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఒంగోలులో ఉన్నటువంటి వైసీపీ నాయకులు, కార్యకర్తలందరూ తాలూకా పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేయడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు అవసరమైతే తాము చందాలు పంపిస్తామని తెలపడం మరి రాజకీయంగా కూడా ఒంగోలు చర్చ నడుస్తుందని మనం తెలియజేసుకోవచ్చు. సార్ అట్లనే మీరందరూ పట్టుకోవాలి. సార్ ఇది జగన్మోహన్ రెడ్డి గారిని ఏబిఎన్లో ఛానల్ డిబేట్ పెట్టి రాక్షసుడని, విషసర్పం అని వాళ్ళు ఇష్టం వచ్చిన అంటే ఒక కేబుల్ చట్టం ప్రకారంగా ఒక మనిషిని దూషించడం కానీ, విమర్శించడం కానీ, వ్యక్తిగత ప్రతిష్ట దిగజార్చడానికి ప్రయత్నం చేయడం కానీ చేయకూడదు సార్. మా నాయకుడు 4% ఓట్లు సంపాదించిన పార్టీ నాయకుడు, తర్వాత మాజీ ముఖ్యమంత్రి, వాళ్ళు
చంద్ర మనుషులు కూర్చోబెట్టి చంద్రులుగా మాట్లాడి దాని మీద చర్య తీసుకోవాలి. కూడా ఇచ్చారు. చిన్న విమర్శలు చేసి మనం టెస్ట్ పెడుతున్నాం కదా. అసలు నేను ఏపీ ఛానల్లో పెట్టుకొని ఏ